హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే చిన్నప్పుడు తినే గట్టి బిస్కెట్లు ఉంటాయి కదా, ఆ గట్టి బిస్కెట్లు అయితే చేశానమాట. చాలా బాగా వచ్చినాయి, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. అసలు మన ఛానల్కి వ్యూసే పెరగటం లేదు. ఏంటి డ్రాబ్యాక్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. నేను ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను, కానీ ముందుకైతే వెళ్ళటం లేదు. అందుకైతే చాలా బాధ అయితే అనిపిస్తుంది. ఇంకా మా మావయ్య గారు అయితే నన్నైతే ఎక్కిరిస్తున్నారు. ఇవి కూడా వీడియో తీస్తున్నావా, అన్నీ పెడుతున్నావు అని చెప్పేసి అంటున్నారు. నేను అంటున్నాను, ఎప్పటికైనా సక్సెస్ అనేది అవ్వకపోతామా అని చెప్పేసి అంటున్నాను. ఈలోపు మా చిన్నోడైతే గోలగోల చేస్తున్నాడు. నా ప్రయత్నం ఏంటి అంటే ఒక్క ఫోటో అన్నా మంచిగా రాబోతుందా అని చెప్పేసి పెడుతున్నాను, ట్రై అయితే చేస్తున్నాను. వాడలేదు. ఏం తీసాందో అడ్డు చేస్తున్నావు? వదిలే, ఇటు ఇరిగిపోయింది ఇటు. నువ్వు చూడురా. ఎలాగలా ఒకటైతే తీసాను, క్లియర్గా అయితే వచ్చింది. ఇంకా వీళ్ళిద్దరు ఫోజులు అయితే మామూలుగా లేవన్నమాట. మా వాడైతే స్టైల్ అయితే మామూలుగా ఇవ్వటం లేదు. గోల్ చేయడంలో అయితే ఫస్ట్ అనమాట, మిగతావన్నిట్లో లాస్టే ఉంటున్నాడు. పిల్లలు అంటేనే ఇంకంతే కదా, స్కూల్కి వెళ్తే ఇవన్నీ పోతాయి అన్నమాట. ఇంకా గట్టి బిస్కెట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. మనం మెజర్మెంట్ కోసం ఒకే కప్ అయితే తీసుకోవాలి. ఒక కప్పు బెల్లంకి కప్పున్నర గోధుమ పిండి అయితే వేసుకొని మనం కలుపుకోవాలి. ఫస్ట్ గోధుమ పిండిలో అయితే కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ అనేది వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కువ ఆయిల్ అయితే వేయకూడదు, అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం సాఫ్ట్గా అయితే వస్తాయి అన్నమాట. అవి సాఫ్ట్గా ఉంటే అస్సలు బాగోదు, గట్టిగా ఉంటేనే చాలా టేస్ట్గా అనిపిస్తాయి. ఇంకా మొక్కజొన్న ఇత్తనాలు అయితే మొత్తం ఉల్చేశారు, వాటిని అయితే పిండి పట్టించడానికి కోసం. కప్పుకి కప్పున్నర పిండి అని చెప్పేశాను కదా, ఒక కప్పు బెల్లం వేసుకొని దాంట్లోకి అరకప్పు నీళ్ళే వేసుకోవాలి అనమాట. మొత్తం బాగా కరిగేలాగా ఉంచుకోవాలి. ఇంకా దాంట్లోనే యాలక్కాయల పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. 2 స్పూన్స్ అయితే బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ముందుగానే కరగబెట్టుకున్నాం కదా బెల్లం అయితే, ఇంకా దాన్ని వడబోసుకొని ఇంకా ఆ పిండిలోకి అయితే వేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేలాగా అయితే కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా పక్కనైతే పెట్టేసేయాలి. ఎక్కువ టైం అయితే పెట్టకూడదు. ఎక్కువ టైం పెట్టేసాము అనుకోండి ఆ పిండి అనేది ఇంకా గట్టిగా అయిపోతుంది, మనం చేయడానికి అయితే అస్సలు రాదనమాట. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఏంటి అంటే అది వంట సోడా అనమాట. అది వేస్తే ఏమవుతుంది అని అంటే కొంచెం బాగా పొంగుతాయి, చాలా బాగా వస్తాయి అన్నమాట. అచ్చం మన షాప్లో కొన్నవిలానే వస్తాయి. ఇలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా. అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. చూడండి, పిండి అయితే ఇంత గట్టిగా ఉంది కదా. ఇలాంటప్పుడు మనం చేతికి ఆయిల్ అయితే రాసుకొని ఇంకా మనకు కావాల్సిన షేప్స్లో అయితే కనుక మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా అది రానేలోపు నేనైతే స్టవ్ ఆన్ చేసేసేసి ప్యాన్లో ఆయిల్ అయితే పోసేసాను, త్వరగా హీట్ అవుతుంది అని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే చూడండి, పిండి అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఇంకా మనం కావాల్సినంత తీసుకొని, అంటే ఫస్ట్ కొంచెమే తీసుకోవాలన్నమాట ఉండలు. ఎక్కువ పెద్దవి తీసుకున్నామని అనుకోండి ఇంకా పెద్దగా అయిపోతాయి. కొంచెం తీసుకుంటేనే ఏంటి అంటే అవి చాలా ఉబ్బుతాయి అనమాట. ఎందుకు అనంటే మనం సోడా ఉప్పు అయితే వేసాం కాబట్టి. ఏటైతే మీరు పెద్దవి తీసుకున్నారు అని అనుకోండి లోపలైతే ఉడకదు, త్వరగా టైం అయితే పడుతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే మనం వండేటప్పుడు ఏంటి అంటే హైలో అయితే పెట్టుకోకూడదు. హైలో పెట్టేసామనుకోండి త్వరగా కలర్ అయితే వచ్చేస్తుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడే చాలా పర్ఫెక్ట్గా అవి ఉడుకుతాయి అన్నమాట. ఇలా కలర్ వచ్చేసినప్పుడు మనం తీసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే మనం తీయంగానే తినాలని ట్రై చేసామనుకోండి అవి కొంచెం మెత్తగానే ఉంటాయి, ఆరే కొందికి గట్టిగా అవుతాయి అన్నమాట. ఫస్ట్లో మెత్తగా ఉన్నాయి, ఇవి ఉడకలేదు అని చెప్పేసి మళ్ళీ వేద్దామని అనుకోకండి. కొంచెం టైం వెయిట్ చేస్తే ఏమవుతుంది అని అంటే అవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంక ఇవైతే పిల్లల కోసం అయితే చేశానమాట. వాళ్ళకి తినడానికి ఏమీ లేవు అని చెప్పేసి మాట్లాడితే కొట్టు దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇంకా అవి తింటే మంచిది కాదు కాబట్టి ప్యాకెట్స్ అయితే, అందుకని చెప్పి హోమ్ మేడే చేశాను. చాలా బాగా వచ్చినాయి, ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి. చిన్నోడికి కొంచెం కోల్డ్గా ఉంది అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఇంకా హాస్పిటల్లో చూయించుకొని మెడిసిన్ అయితే తీసేసుకొని ఇంక ఇంటికి బయలుదేరేలోపు
ఇంకా తిరుపతి అయితే వెళ్ళాలి కదా, కొంచెం షాపింగ్ అయితే చేయాల్సి ఉంది అని చెప్పేసి ఇంకా కాసు మార్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా ఈజీ అన్నమాట మనం బట్టలు తీసుకోవడం. చాలా త్వరగా అయితే తీసేసుకున్నాము. చిన్నోడు ఉన్నాడు కాబట్టి. కారు జీబు అలాంటివి అయితే ఉన్నాయి. మా చిన్నోడిని అయితే ఎక్కిస్తే 1 మినిట్ కూడా కూర్చోలేదండి, ఇంకా తీసేసాను. ఇంకా మా వారైతే తీసుకున్నవి బిల్ అయితే పే చేస్తున్నారు. ఈరోజు వీడియో అయితే ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.